తండ్రి ఓ బాలలార బండి బయలుదేరు ఇక జెండా ఎగురవేయ తెలుపు దిగున సాగిపో రంగు రంగుల జెండా మన మూడు రంగుల జెండా. ఉపాధ్యాయులు శర్మ గారికి, అలాగే సోదర ఉపాధ్యాయులు బాలబాలికలు అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు మాస్టర్లు అందరూ కూడా కొన్ని విషయాలు ప్రస్తావించారు. రిపబ్లిక్ డే మనకి 2 జాతీయ పండుగలు మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. జరుపుకుంటున్నాం. గత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా 1950 నుంచి ఇప్పటి వరకు కూడా 2 నేషనల్ ఫెస్టివల్స్ అంటాం వీటిని. ఒకటి స్వాతంత్ర దినోత్సవం, రెండోది రిపబ్లిక్ డే. దీన్నే గణతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అని మేము చెప్పుకుంటా ఉంటాం. అయితే ఈరోజు మనకి గణతంత్ర దినోత్సవం. మరి మన ఈ వేదిక మీద ఉన్న ప్రధాన ఉపాధ్యాయులకు, పెద్దలకు, అలాగే ఉపాధ్యాయులకు, అలాగే గ్రామ ప్రముఖులకు, విద్యార్థులకు అందరూ కూడా ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ కూడా ఇంతకుముందు మన టీచర్ చక్కగా హెచ్ఎం గారు కానీ అలాగే టీచర్స్ అందరూ కూడా వివరంగా చెప్పడం జరిగింది. మరి ఈ రోజున విద్యాలయాల్లో కూడా మరి ఎక్కువ మంది కూడా ఆగస్టు స్వతంత్ర దినోత్సవం కొంతవరకు తెలుసు, కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఈ గణతంత్ర దినోత్సవం అనేది 15 స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చినప్పటికీ మరి భారత రాజ్యాంగం ఇంకా అమల్లోకి రాలేదు. మరి దానికోసం రాజ్యాంగ రచనా కమిటీగా మసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నిర్మించడం జరిగింది, బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన. మరి ఆ రాజ్యాంగం రాయడానికి కొంచెం తెలుసుకోవాలి కూడా మీరు. రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మరి ఆయన అన్ని దేశాల యొక్క రాజ్యాంగాల్ని వాటన్నిటినీ కూడా వాటిని సమీక్షించి వాటిలో ఉన్నటువంటి మంచి అంశాలను తీసుకుని రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది. మరి మోరల్ వాల్యూస్ పెంచుకోవాలి, మనలో నీతి నిజాయితీలు పెంచుకోవాలి. కరెక్ట్ గా 50 ఏళ్ల క్రితం ఇక్కడ మా హెడ్ మాస్టర్ ఎప్పుడు వచ్చినప్పుడు నేను ఇలా చెప్తానంటాను, ఆ పాఠశాలలో మా హెడ్ మాస్టరే దేవుడు. ఆయన ఏం చెప్పినా, మాస్టర్లు ఏం చెప్పినా, మేము గురువులు ఏం చెప్పినా మేము చక్కగా పాటించేవాళ్ళం. 57వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మన పాఠశాలలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు మన హెచ్ఎం గారు. మరి మన పూర్వ విద్యార్థులను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ వేదిక మనకి ఈ విధంగా ఉపయోగపడటం చాలా సంతోషం. 93, 94 బ్యాచ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు. 77వ గణతంత్ర దినోత్సవం కానీ, ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం కానీ, ఇలాంటి రోజుల్లో మన భారతీయులందరూ కూడా ఒక భావోద్వేగానికి గురవుతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు సాంఘికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, న్యాయపరంగా కానీ అసమానతలు లేకుండా సమానతగా చేయాలనే ఉద్దేశంతో రూపొందించబడిన రాజ్యాంగమే మన భారతదేశ రాజ్యాంగం. అదేవిధంగా భారతదేశాన్ని సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశంలో మన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం. అనేక మంది అనేక సలహాలు తీసుకునే మన రాజ్యాంగం ఒక నియమ నియమాలను పాటించి మంచి పౌరులుగా ఎదగాలి. మన తాటింకి పాఠశాలని చరిత్రని తిరగరాయాలి. ఎంతో మంది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కానీ, ఇక్కడ బోధించిన ఉపాధ్యాయులు కానీ వాళ్ళ అదృష్టవంతులు. నిన్న జరిగిన కార్యక్రమం వల్ల మాకు చాలా విషయాలు తెలిసింది. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పాఠశాలలో చదువుకొని మంచి పౌరులుగా ఎదగాలి, మన పాఠశాలకి మంచి పేరు తీసుకురావాలి. మరి ఇప్పుడు స్ఫూర్తిని తీసుకొని మీరు వచ్చే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో కూడా మరిన్ని మార్కులతో ర్యాంక్స్ ని సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఉండాలి కనిపిస్తా ఉంది ఈరోజు. మరి భారతదేశాన్ని దాదాపుగా 250 సంవత్సరాల పాటు పరాయ దేశస్తులు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి బానిస సంఖ్యలతో ఆయన కట్టుబాట్లతో మన మీద ఆధిపత్యాన్ని, పరిపాలనని కొనసాగించారు. మన సంపద మొత్తం మరి డ్రైన్ చేయడం, మరి అనేకమైనటువంటి పోరాటాలు చేసి మన నాయకులందరూ, జాతీయ నాయకులందరూ ఈరోజు స్వతంత్రాన్ని సంపాదించిన తర్వాత 1950 జనవరి 26న
మరి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు నుంచి పరిపాలనని అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరి ఆ పురస్కారాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రపతి ఇది అయినప్పటికీ 568 మార్కులు తెచ్చుకొని మన తాడంగి గ్రామాన్ని మరి ముందంజలో నిలిపాడు. అట్లాగే మన గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర సత్కారం పొందాడు. చక్కగా ఒక బహుమానం ఇక్కడ పూర్వం ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తి పంపడం జరిగింది. దాన్ని మన జక్క శ్రీనివాసరావు గారి ద్వారా విద్యార్థికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. స్వతంత్ర సమరయోధులు, జయాంధ్ర ఉద్యమకారులు, వైద్యులు